హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలను కమర్షియల్, సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి. ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. రెండు వైపుల రోడ్లు అండి. రెండు వైపుల రోడ్లు అండి. చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుందండి. మంచినీళ్ళు అండి. మంచినీళ్ళు, ఉప్పు నీరు కాదండి, మంచినీళ్ళు పడతాయండి. అందువల్ల ఎవరైనా సరే 306 గజాలండి. ఇదండి ఇది దీని వెనకాల మొత్తం 38 ఎకరాల లేఅవుట్ ఉందండి. జాగ్రత్తగా వినండి. ఇదంతా లేఅవుట్ అండి, దీని బ్యాక్ సైడు. అందువల్ల ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా జోన్ అండి. రెసిడెన్షియల్ జోను మంచి బాగా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇది 43-65 కొలతలండి. 306 గజాలండి. చూస్తూ ఉన్నారు కదా, చాలా మంచిది రెసిడెన్షియల్. చాలా బాగుంటుందండి. ఇల్లు కట్టకుండా కూడా రెండు వైపులా రోడ్డు ఉండటం వల్ల గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, ఈ హడావుడి, ఈ డిస్టర్బెన్స్ ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. ఇది గొల్లపూడి విజయవాడలో ఉందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కన్స్ట్రక్షన్కి బాగుంటుందండి. ఇది దక్షిణం ఫేస్ అండి. ఇది స్థలం అండి. తూర్పు రోడ్డు అండి. 33 అడుగుల రోడ్లు అండి అన్నీ. అందువల్ల ఎవరైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో, ప్రకృతి ఒడిలో ఉండాలి అనుకుంటే ఇది మంచి వాతావరణం అండి. ప్రశాంతమైన గాలి వస్తుందండి కృష్ణానది మీద నుంచి. అందువల్ల ఇది బెస్ట్. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు అనుకున్న వాళ్ళకి ఇది మంచి స్థలం అండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ లైఫ్.